దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా నాకు మైక్లో చదివి సహాయం చేయండి అన్న. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. చాలా ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించను అన్నది ఇక్కడ. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి ఏమన్నాడంటే 2వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాను అన్నాడు. సామాన్యంగా పరిశోధించటం అంటే ఒక వస్తువును ఏదైనా మనం కొన్నప్పుడు దాన్ని పరిశోధిస్తారు, పరీక్షిస్తారు, అది కరెక్ట్గా పనిచేస్తుందని. కంపెనీ నుంచి వచ్చిన ఈ ప్రతి వస్తువు కూడా టెస్టెడ్ ఓకే అని ఉన్నా మనం కొనే ముందు ఏం చేస్తాము, అది వర్కింగ్ కండిషన్లో ఉందా అనేది పరీక్షిస్తాం. పరీక్షించట, పరిశోధించట, పరిశీలించట ఇవన్నీ ఇంచుమించు ఒకే పదాల కింద వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వస్తువును మనం ఎప్పుడైతే అది పరీక్షిస్తామో, చూడండి అలాగే కొన్నిసార్లు మనకి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్స్ మనం ఇస్తారు. దేనికి? ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా, మలేరియానా, టైఫాయిడా, ఇలాగ కొన్నిసార్లు మనము ఎక్కడైతే అది రక్తంలో ఎక్కడైనా మార్పు అనేది జరిగితే ఏదైనా ఒక వ్యాధి నిర్ధారణ కొరకు, పరీక్ష కొరకు దాన్ని బ్లడ్ టెస్ట్ ఇస్తాం. అట్లాగే కొన్నిసార్లు ఈసీజీలు ఇస్తారు, అలాగే ఎంఆర్ఐ తీయించుకుంటారు, యాంజియో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యాధి నిర్ధారించడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను చూడంగానే నీకు మందులు రాసాడు. ఏమంటాడు? నిన్ను చూడంగానే నీకు మందులు రాసాడు. మొదట ఇది నాకు నిర్ధారణ కావాలి, దీన్ని పరీక్షించాలి, దీన్ని పరిశోధించాలి. అసలు ఏంటి? నేను ఏదో ట్యాబ్లెట్ వేయటం కాదు, నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అనుభవం చెప్పిన వేయటం కాదు, కానీ ఆయన చెయ్యాల్సింది ఏంటంటే ఇది దేనికి సంబంధించింది అని. కొన్ని థైరాయిడ్కి సంబంధించిన కొన్ని వ్యాధులను బట్టి ఉంటాయి, అలాగే రకరకాలుగా కొన్నిసార్లు లివర్ ప్రాబ్లం ఉంటాయి, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో, అవన్నిటి కూడా డాక్టర్ గారు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి దానికి కావలసిన మెడిసిన్ అనేది ఇస్తారు. ఎప్పుడైనా మనం ఒక వస్తువు బంగారం తాకట్టు పెట్టాలి అనుకున్నాం అనుకోండి, మనం ఇచ్చిన బంగారాన్ని బాగుందమ్మని తీసుకుని వెయిట్ చేసుకుని డబ్బులు ఇచ్చేస్తాడా, దాన్ని పరీక్షిస్తాడా? చెప్పండి చెప్పండి. దాన్ని ఏం చేస్తాడు? దాన్ని పరీక్షిస్తాడు. అసలు బంగారమా, ఏమన్నా చిలకలుపుడు బంగారమా అని ముందు దాన్ని ఏం చేస్తారంటే పరీక్షిస్తాడు. అది కరెక్ట్ అయిందా కాదా అని చూసుకుని అది ఒరిజినల్గా బంగారం అనుకుంటేనే దానికి నీకు డబ్బులు ఇస్తాడు. చూడండి అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తారంటే పరీక్షిస్తాడు మనల్ని. ఏం చేస్తాడు మనల్ని కూడా? చూడండి ఏదైనా సరే సామాన్యంగా కొన్నిసార్లు మన పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, కాళ్ళు చేతులు చూసిచ్చేస్తారా, లేకపోతే ఇంకా వివరాలన్నీ తెలుసుకుని వస్తారా? చెప్పండి. వాళ్ళకి ఎవరో ఇల్లు ఉందా లేదా, అబ్బాయికి సరైన ఉద్యోగం ఉందా లేదా, అసలుకి ఏమన్నా అబ్బాయికి ఏమన్నా కొంచెం అలవాట్లు ఉన్నాయా అని కొన్నిసార్లు పిల్లనిచ్చే ముందు, అట్లాగే పిల్లల్ని ఇచ్చే ముందు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే 100 రకాలుగా వాళ్ళు పరీక్షించుకుని, పరిశీలించుకుని, ఇంకా రకరకాలుగా పరిశోధించి ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి కూడా ఏమ్మా అన్న కొన్నిసార్లు తెలుసుకుని కూడా చెప్పండి. పెళ్లి చూపులు అంటే ఊరికి నవ్వుగావు, ఒకటి కాదు ఎన్ని రకాలు. పూర్వం అనేవాళ్ళు ఎన్ని జతలు చెప్పులు ఎరిగాయి అంట. అట్లాగే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక మ్యాచ్ ఫిక్స్ అవ్వాలంటే కొన్నిసార్లు కొంతమంది ఎన్నో రకాలుగా చూసి పరీక్షించి, పరిశోధించి ముందుకు వెళుతూ ఉంటారు. నిజమే. చూడండి అందుకని కొన్నిసార్లు అబ్రహామును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అంటే చూడండి, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, పైగా ఎప్పటికి ఇచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలకి ఇచ్చాడంట. ఎప్పుడండి?
సామాన్యంగా 100 సంవత్సరాలకి అందరు టపా కట్టేస్తున్నారు ఇప్పుడైతే అసలుకి. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపును లోబడబట్టి, దేవుడు ఆ కాలంలో కొంచెం దీర్ఘాయుషి దేవుడు ఇవ్వబట్టి ఆయన 100 సంవత్సరాలకి, అర్థమైందా, 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చాడు. మరి ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చి మరి 100 సంవత్సరాలకు బిడ్డిస్తే ఆ బిడ్డను ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీ ఒక్కడై ఉన్న కుమారుడిని తీసుకెళ్ళి నేను చెప్పబో ఒక పర్వతంలో తీసుకెళ్ళి అక్కడకంట దహన బలిగా ఇవ్వటం అంటాడు. దహన బలి అంటే ఏంటో తెలుసా? బూడిద అయిపోవడమే. తన చేతులతో తను చంపిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఆ ముక్కలను కట్టెల మీద పెట్టి ఆ కట్టెలకు నిప్పంటించి అది బూడిద అయిపోవటము దహన బలి. ఏ మేకో కాదు, ఏ గొర్రెో కాదు, తన చేతులతో అంట తన కుమారుని ఏం చేయాలంట, నేను చెప్పబో పర్వతంలో ఒక పర్వతం మీద అతను ఏం చేయమన్నాడు, దహన బలిగా ఏమంటున్నాడు. అది ఆ పరీక్ష ఎవరైనా పాస్ అవ్వగలుగుతామంటే మనలాంటి వాడు ఎవడో పాస్ అవ్వలేవు. ఆయన అందుకని ఆయనకి విశ్వాసులు తండ్రి అన్నాడు ఆయన్ని. ఎవరిని? అబ్రహాం గారిని. ఎందుకంటే అబ్రహాం అంట దేవుడిని నమ్మాడంట. అది అతని నీతిగా అంటే దేవుడిని అతను పూర్తిగా ఆధారపడ్డాడు అంతే. 100 ఏళ్ళకి ఇచ్చావు, నువ్వు ఏదైనా చేయగలిగింది దేవుడు. విశ్వాసం చూడండి, అలాంటి విశ్వాసంలో కూడా తను అలాంటి పరీక్ష, కొన్నిసార్లు అన్ని పరీక్షలు అందరూ చేయలేరండి, అది అసాధ్యమే. అలాగూ కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. ఆ మొట్టమొదటి మాట ఏముంది అక్కడంటే ఆ సంగతులు జరిగిన తర్వాత అని ఉంది. ఏంటంట ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏంటంటే తన ముందు అధ్యాయంలోకి మనం వెళితే ఇష్మాయేల్ని దేవుడు ఏమన్నా అంటే శారమ్మ గారు చెప్పినట్లుగా నువ్వు మాటిను, ఈ ఇష్మాయిల్ని ఏం చేయమన్నా నువ్వు పంపించే అన్నాడు. చూడండి, ఇష్మాయేల్ని హాగర్ని వాళ్ళిద్దరిని కూడా పంపించేశాడు. 21వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువునాను అక్కడ. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తును తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చాలు. ఇక్కడ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారం నీళ్ళ తిత్తుని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా ఆగను అప్పగించి ఆ భుజం మీద పెట్టి ఆమెను పంపివేశాను. పంపివేశాను అంటే కూడా వెళ్ళలేదిక. వీళ్ళు ఎట్ట బతుకుతారో అనవసరం. ఏమి ఇచ్చాడు అండి పోనీ? నీళ్ళ తిత్తి అంట. అంటే చూడండి, కొంచెం ఆహారం నీళ్ళ తిత్తి ఎంతసేపు సరిపోతే చెప్పండి. సామాన్యంగా మనకున్న ఈ ఎండల కన్నా ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అలాంటి అంత తీవ్రమైన ఎండలో ఒక తిత్తితో నీళ్ళు అంటే సమానంగా ఒక 5 లీటర్స్ అనుకోండి, ఒకవేళ సుమారుగా 5 లీటర్ల నీళ్ళు అరణ్యంలో నడుచుకుంటూ వెళతంటే ఏం సరిపోతాయి? ఆ కొంచెం ఆహారం ఏం సరిపోతుంది? కానీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి ఏం చేశాడంటే విధేయత చూపించాడు అంతే. కొన్నిసార్లు అనుకోవచ్చు, అయ్యా ఇష్మాయేల్నేమో విడిచిపెట్టేయమన్నావు, ఇప్పుడున్న ఇస్సాకునేమంటున్నావు దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు. ఇది ఎక్కడన్నా నీకు న్యాయమా అని అంటాం, మాట వరుసగానే అంటాం మనమైతే. అసలుకి ఎందుకయ్యా నన్ను ఇంత బాధ పెడుతున్నావు, అసలుకి నాకు ఎందుకు, నేను ఎలా తట్టుకోగలుగుతానని. ఆ జనమందు బిడ్డలు లేకోకుండా అక్కడున్నా పోయేది కదా, ఇంత నువ్వు తీసుకొచ్చి ఇప్పుడేమో ఇష్మాయిల్ని ఇచ్చావు, ఇష్మాయిల్నేమో విడిచిపెట్టేయమన్నావు. మళ్ళా నువ్వేమంటున్నప్పుడు మళ్ళా ఈ ఇస్సాకును కూడా తీసుకెళ్ళిపోయి నేను చెప్పబో పర్వతంలో ఒక దాని మీద అతను ఏం చేయమన్నావు, దహన బలిగా నువ్వు అతన్ని అర్పించు అంటున్నాడు. చూడండి, కొన్నిసార్లు ఇలాంటివి కొన్నిసార్లు మనము చాలా కష్టమే. ఎందుకంటే తన చేతులతో ఇవన్నీ కూడా దహన బలి చేయాలంటే ఏ తండ్రి కూడా చేయలేడు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, చెప్పండి, నిజమే. కానీ కొన్నిసార్లు మనుషులు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేతులతో వాళ్ళ పిల్లల్ని చంపుతున్న తల్లులు కూడా ఉన్నారండి కొంతమంది. వాళ్ళ చేతులతో వాళ్ళ సొంత బిడ్డలను చంపుతున్న వాళ్ళని కూడా కొంతమంది ఉన్నారు. మన ఈ మధ్య పెరుగులు అన్నం పెట్టి దీనిలో పెట్టి మొత్తాన్ని 3 పిల్లలు చంపేసింది ఒక అమ్మాయి, పుణ్యం కట్టుకుంది. అంటే చూడండి, మనసులో వాళ్ళు ఎంత కఠినం అయిపోతున్నారో చూడండి. ఏ తల్లి చేయలేదు, ఏ తండ్రి కూడా అలాంటి పని చేయలేడు.
కొన్నిసార్లు చెప్తున్నాను, ఇలాంటి పరీక్ష సామాన్యంగా మనసున్న ఎవడ కూడా ఏ తల్లి తండ్రులు చేయలేని అలాంటి పరీక్షలో ఆయన ఎలా వెళ్తున్నాడు? 3వ వచనం చదువుదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చాలు. తెల్లవారినప్పుడే అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరు కుమారుడికి ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి అని ఉంది. దేనికోసం అంటండి? ఆ కట్టెలు దేనికోసం? తన కుమారుడిని కాల్చటానికి, తన కుమారుని నుప్పుల మీద కాల్చటానికి తన చేతులతోనే ఏం చేశాడు? కట్టెలు చీలుస్తున్నాడు అంటండి. చూడండి, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా వేదన. మొన్న అంటున్నాడు ఒక తండ్రి, నా పిల్లోడిని మొక్కలు చేయబాకండి, పోస్ట్ మార్టం చేయబాకండి, పిల్లోడిదో మరి ఆడి నా చెప్పా పెట్టుకోకుండా గబుక్కున వాడు వెళ్ళిపోయాడు. ఆర్సీబీ విజయోత్సవ సభ మొన్న జరిగితే దానిలో మరి కొంతమంది చనిపోయారు. 11 మంది దాకా తొక్కిసలాడు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎందుకంటే ఎంతో పాపం తల్లిదండ్రులు బిడ్డల మీద ఆశ పెట్టుకుని వాళ్ళ మీద నిజంగా ఎంతో అడిగినవన్నీ ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తున్నారు. అయినా పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకోకుండా ఈరోజు పిల్లలు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ పిలిచారు కదా అనుకుని ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. నిజమే, ఈరోజు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ కనీసం తల్లిదండ్రులతో నేను చెప్పాలని, నేను ఇక్కడికి వెళుతున్నాను, ఇలా ఉంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని. కానీ కనీసం ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా సముద్ర స్నానాలకు వెళ్ళిపోయేవాళ్ళు, కాలువలో స్నానాలు చేసేవాళ్ళు, ఇలాగ రకరకాలైన మరి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు యవనస్తులు చూడండి, ఎవరు అలాంటి నష్టాన్ని ఎవరు పొడ్చగలరండి? 13 సంవత్సరాల పిల్లలు కూడా దాంట్లో చనిపోయినట్లుగా ఉన్నారు అక్కడ. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటుంటే ప్రభా ఏంటి తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే. ఒక తండ్రి అంటున్నాడు, అయ్యా 100 కోట్లు సంపాదించారా నీకోసం, 100 కోట్లు సంపాదించారా ఒక్కడే కొడుకు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రుల వేదన ఎంత ఘోరంగా నిజమే, ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎంత బాధేస్తూ ఉంటుంది. నిజమే, కానీ అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడంటే 100 సంవత్సరాలకు బిడ్డ ఇచ్చంట. ఆ బిడ్డను ఏమంటున్నాడు? దహన బలిగా నాకు ఇవ్వమంటే ఈయన కట్టెలు చీల్చుకుంటూ కూడా గాడిదకి గంత కట్టి తన పనివారితో చెప్పి బయలుదేరాడు, ప్రయాణం చేశాడంట. కొన్నిసార్లు మనం కొన్ని సంఘటనలు వింటూ ఉంటుంటే ప్రభా ఏంటి ఈ పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. గత శనివారం అనుకుంటా మంగళగిరిలో ఒక దేవాలయం కృపా సమాజ మందిరం అని మరి వివేక్ బేతు అని పాస్టర్ గారు మరి వాళ్ళ పెద్ద సంఘమేది, ఒక చాలా రైస్ గోడౌన్ అంత పెద్దగా ఉంది, చూస్తే చాలా పెద్దది అమ్మా, కంప్లీట్ ఏసీతో అది ఉంది. చాలా చక్కగా మరి వాళ్ళు బాగా కట్టుకున్నారు. కొన్ని 100 మంది 1000 మంది కూడా ఆరాధనకు వస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, అలా ఒక్కసారి పొద్దున శనివారం పూట లోపల పొగ మంటలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రారంభమైతే అది క్రమక్రమంగా ఒక్కసారి లోపల ఏమైపోయిందంటే మొత్తం కాలిపోయింది. మందిరం మొత్తం కాలిపోయింది. అసలుకి ఎవరు ఆపటానికి కాదుగా, ఎవరు చేయలేని పరిస్థితి. ఫైర్ ఇంజిన్ వచ్చి మొత్తం చూసుకుంటే దాంట్లో ఒక్క వస్తువు కూడా పనికిరాదన్నారు. అన్నీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, దానిలోనే అన్నీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది, దానిలో ఏసీలు అన్నీ చాలా బాల్కనీగా చాలా బాగా కట్టారు. అసలు దానిలో చూస్తే ఒక్కటి పనికి వచ్చేది మొత్తం మసిగిపోయాను. గుండె జల్లు మంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావాలి. అసలుకి కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా నీ మందిరమే కదా ప్రభా, ఎందుకు ఇలా జరిగింది ప్రభా, ఎందుకు ఇలాగ జరిగింది ప్రభా, నిన్ను ఆరాధించుకునే ఆలయాన్ని కూడా ప్రభా ఎందుకయ్యా అలాగ. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని పరీక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దినమందు దేవుని మందిరాన్ని బట్టి అతిశయించారు వాళ్ళు. దేవుడు అన్నాడు, ఈ మందిరాన్ని తెలుసా, దీని రాతి మీద రాయి కూడా లేకుండా నేను చేస్తాను. ఏ యెరూషలేము మందిరాన్ని బట్టి వాళ్ళు అతిశయించారో ఆ మందిరము తర్వాత అది మొత్తం ఏది లేకుండా పోయిందండి. అతిశయం అనేది మందిరాన్ని బట్టి రాకూడదు. అతిశయం అంతా కేవలం ఎవరిమీ తెలుసా? భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టే.
మరి దేవుని మందిరము కాలిపోయింది, సంఘము వేదనతున్నారు. ఆదివారం ఆరాధన మంచి ఎండలో ఆరుబయట ఆరాధన చేసేవాళ్ళు. కనీసం టెంట్ కూడా లేదండి. అయ్యా, నువ్వు ఏ స్థలంలో మమ్మల్ని ఉంచోపెట్టినా నిన్ను ఆరాధిస్తామయ్యా. నిన్ను ఏ స్థలంలో మమ్మల్ని ఉంచినా, ఎందుకంటే ఏ స్థితిలో అయినా సరే మేము నిన్ను ఆరాధించగలిగి ఉండాలా. ఎయిర్ కండిషన్ ఉంటేనే కాదు, చెట్టు కింద కూడా ప్రతి సందర్భంలో ఎక్కడ మమ్మల్ని ఏ పరిస్థితిలో మమ్మల్ని ఉంచినా నిన్ను ఆరాధన చేయటానికి మమ్మల్ని సిద్ధపరచాయి అంటూ ఎండలోనే వాళ్ళు ఆరాధించారండి. నిజమే, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, మా విశ్వాసం కాలిపోలేదయ్యా, మా పిలుపు కాలిపోలేదు, మా దర్శనం కూడా కాలిపోలేదు. భౌతికంగా ఈ మందిరము కాలిపోయిందేమో కానీ మా విశ్వాసము కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదు, మా దర్శనము కూడా కాలిపోలేదు. ఎందుకంటే ఇంత 6 బయట 40 అబోవ్ టెంపరేచర్ ఉన్నా సరే ఇంత ఎండలో కూడా మీరు ఆరాధిస్తున్న సంఘమును చూసినప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉందని దైవజనుడు ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. ఒకవేళ మన డబ్బులు ఉంటే కట్టుకుందాం, లేకుంటే ఏదో దేవుడిచ్చిన దాన్ని బట్టి ముందుకు వెళదాం. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ మందిరంలో కన్నా భౌతికంగా ఉన్న ఈ మందిరాలకు ఉన్న అనేక ఆత్మలను మనము సంపాదించే పనిలో మనం ఉండాలని, మా విశ్వాసము ద్వారా మేము ముందుకు వెళ్ళాలని దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు. దేవుడు మమ్మల్ని పరిశీలిస్తున్నాడు. ఆలయం ఉంటేనే ఆరాధన, ఆలయం లేకపోయినా కూడా సాతానుగాడు అనుకున్నాడు, వీళ్ళు ఎక్కడ ఆరాధించుకుంటారు, ఇంకా ఇవన్నీ కూడా నేను తీసివేశాను కదా అనుకున్నారు. చూడండి, అన్నిటికన్నా ముఖ్యం ఏంటి తెలుసా? దేవుని హృదయం అంతటితో ఆరాధించటనండి. కొన్నిసార్లు మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు, రకరకాలుగా కొన్నిసార్లు నిన్ను హేళనగా మాట్లాడవచ్చు. నిజమే, చాలామంది కూడా ఈరోజున మందిరాలు తీసేస్తే, మందిరాలు పడేసేస్తే, ఏదైనా వీళ్ళకి నష్టం చేస్తే సువార్త ఆగిపోద్ది అనుకుంటూ రకరకాలుగా మనుషులు ఆలోచించవచ్చేమో. కానీ ఒకటి, నీ హృదయంలో ఉన్న విశ్వాసము, నీ హృదయంలో ఉన్న ఆ యొక్క జీల్, అది నువ్వెప్పుడైతే నీవు కలిగి ఉంటావో నువ్వు యథార్థవంతుడిగా హృదయమంతుడితో నువ్వు దేవుని ఆరాధించేవారిగా ఉంటావండి. నిజమేనండి. కావాల్సింది ఏంటి తెలుసా? ఒక సంకల్పం నీలో ఉండాలా, ఒక దృఢమైన విశ్వాసం నీలో ఉండాలా. నేను బ్రతికి ఉండగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క పరిచర్లో ముందుకు వెళతారో వాళ్ళ మీద అనేకమైన నిందలు వస్తాయి. మీరు చూసే ఉంటారు, ఏ చెట్టుకైతే కాయలు బాగుంటాయో ఆ చెట్టు మీద రాళ్ళు వస్తాయండి. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
నిందలు అవమానాలు సహించుకుంటూ. అవునండి, ప్రభు ముందే చెప్పారు, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరినవాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎందుకో తెలుసా? మీరు పోరాడేది శరీరులతో కాదు. మీరు ఆత్మను జయించాలంటే అనేక మంది త్రాగుడులో నశించిపోతున్నారు, వ్యభిచార పాపలు నశించిపోతున్నారు, రకరకాలైన పాపములో ప్రజలు నశించిపోతున్నారు. పాపము నుండి శాపము నుండి వారిని విడిపించబడటానికి యేసయ్య తన సేవకులను పంపిస్తున్నాడు. ఒక మత వ్యాప్తి కాదు, మత ప్రచారము కాదు, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పని చేశాడో అదే పని దేవుడు అప్పగిస్తున్నాడు. ఈ రోజున నశించిపోతున్న ప్రజలకు ఈ రోజున ఎంతోమంది కూడా ఎన్నో కుటుంబాలు అప్పులు పాలైపోయి నశించిపోతున్నారు. ఎన్ని కుటుంబాలు వ్యాధిగ్రస్తులుగా అయిపోయి మా జీవితంలో ఇక మాకు నిరీక్షణ లేదా అంటూ వేదనతో కుమిలిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అవునండి, దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. శ్రమలనే పుటం గుండా దేవుడు మనం తీసుకువెళతాడు కొన్నిసార్లు. నిజమే, మన ముందు అనేక మంది కూడా ఇటువంటి శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళే. అనేక మంది కూడా చర్మాలు వరిచిన, రంపాలతో వాళ్ళని కోసిన, వారి శిరఛేదనం చేయబడిన దేవుని కొరకు వాళ్ళు నమ్మకంగా వాళ్ళు వెంబడించిన వాళ్ళు మన ముందు ఎంతోమంది ఉన్నారు. నీకొచ్చే పరీక్షలో నువ్వు నిలబడగలుగుతావా? ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎవరు కూడా పరీక్షలు రాయకోకుండా వాళ్ళు ప్రమోట్ అవ్వట్లా. అవునా? ఎవరన్నా మీరు పరీక్ష రాయకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారా చెప్పండి? అందరూ కూడా పరీక్షలు రాసిన తర్వాత మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేవాళ్ళు. పాస్ అవ్వాలా ఏదైనా సరే. 10th క్లాస్ పాస్ అయితేనే మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయితేనే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా, మెడిసిన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మీరు పాస్ అయితేనే కదా. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం పాస్ అవ్వాలి. నీకు ఇచ్చే పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. దేనిలో పాస్ అవ్వాలా? నీ విశ్వాస యాత్రలో. దేనిలో? నీ విశ్వాస యాత్రలో నువ్వు పాస్ అవ్వాలి. నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, నీకున్న శ్రమల్లో ఏదైనా సరే నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడగలిగిన విశ్వాసం కోసం దేవుని అడగాల. ఒకవేళ శ్రమ వచ్చిందనుకోండి, ఈ శ్రమ తీసేయమని అడగొద్దు. ఆ శ్రమను జయించడానికి నాకు శక్తి నాకు దయచేయన్నారు. షడ్రక, మేషక, అబేద్నెగో లాంటి వాళ్ళకి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమను బట్టి వాళ్ళు ఎప్పుడన్నా భయపడ్డారా? వాళ్ళు ఏమన్నా తెలుసా? మమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఒకవేళ మా విశ్వాసాన్ని, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము సంతోషంగా చూడండి, మా యొక్క దేహంలో కాలిపోయినా పర్వాలా, మా శరీరంలో భస్మమైపోయినా పాలా, దహన బలిగా అయిపోయినా పర్వాలా, మా దేవుని కొరకు మేము నిలబడవలసిన వారము. దేవుడు నన్ను నిజంగా నమ్మి నాకు ఈ పరీక్ష పెట్టాడు. ఇంకొకరు ఆ పరీక్షలో నిలబడలేరేమో, అందుకని నన్ను ప్రేమించి నా కొరకు దేవుడు ఆ పరీక్ష నా కోసం సిద్ధం చేశాడు. నీకు ఇచ్చే పరీక్ష నీకు ఇస్తాడు, నాకు ఇచ్చే పరీక్ష నాకు ఇస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఏ పరీక్ష ఇచ్చినా సరే. అవునండి, ఎందుకంటే మనము ఆదికాండంలో ఒక్కొక్క మాట చూద్దాం. 6-7 వచనాలు కూడా చదువు. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, చూసారా ఏమన్నాడు కొడుకు? ఏమన్నాడు? నా తండ్రి. చూడండి, నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? అసలు ఈ మాట అడుగుతుంటే గుండె పిండేసినట్టుగా అయిపోద్ది. అసలు నానా నీకు ఏంటి మరి ముసలోడు అయినాక మతి మరిపి వచ్చినట్టుగా ఉంది. మనం వెళ్ళేది ఎక్కడికే? దహన బలి చేయటానికి వెళ్తున్నాం. ఇవాళ దహన బలి చేయటానికి వెళ్ళే ముందు ఆయన్ని తండ్రితో చాలా చూశాడు. ఇలాంటి దహన బలి కార్యక్రమాలు చాలాసార్లు చూశాడు ఆయన. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళేవాళ్ళు? గొర్రె పిల్ల కానీ, ఒకవేళ పేదవాళ్ళు అయితే పావురాలు కానీ ఇలాంటి దహన బలిగా అర్పిస్తూ ఉండేవాళ్ళు కదా.
తండ్రి మరి కట్టెలు చీల్చాడు, గాడిద గంత కట్టాడు, ఇవన్నీ మోసుకుంటూ నిప్పులు అన్నీ కూడా తీసుకువెళ్తున్నాడు. మధ్యలో సగం దూరం వెళ్ళాక మనకు గుర్తొస్తాయి. ఏంటిది? ఫోన్ మర్చిపోయినాను. అప్పుడు స్కానింగ్ మొదలెడతాం కదా, అయ్యే మర్చిపోయారు. ఎందుకంటే కొన్నిసార్లు అప్పుడు వెనక్కి వెళ్ళలేక, కొన్నిసార్లు బస్సు ఎక్కినాక కొన్నిసార్లు గుర్తొస్తాయి కొన్నిసార్లు మనకి. అందుకనే అక్కడికి వెళ్ళాక, నానా ఏంటి అసలుకి నువ్వు నిప్పు తీసుకున్నావు, కట్టెలు తీసుకున్నావు, దహన బలికి కొరిపెళ్ళలేదు నానా. తండ్రికి నోటి మాట రాట్లా, నువ్వేరా దహన బలి అనలేక అన్నాడు. యెహోవా చూసుకోండి, దేవుడే చూసుకుంటాడు నాన్న. చూడండి ఆ విశ్వాసంతో ఎలా మాట్లాడాడో చూడండి. పని వాళ్ళతో కూడా ఎలా మాట్లాడాడో తెలుసా? వచ్చేదము అన్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? వచ్చేదము అన్నాడు అక్కడ. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. మరలా వచ్చేదము అంటే చెప్పండి ఏంటండి? బహువచనమే కదా. ఎంత విశ్వాసంతో మాట్లాడాడు నిజంగా. దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టాడు, ఈ పరీక్షలో నేను నిలబడటానికి నేను సిద్ధంగా ఉండాలి. నిజమేనండి. కొన్నిసార్లు మనము నిజంగా మన విశ్వాసం సరిపోదు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఎవరికి ఏ పరీక్ష పెట్టాలి అని తెలుసు. దావీదు ఒక చోట అంటాడు, 44వ కీర్తన ఒక మాట తీయను ఒకసారి. 44వ కీర్తన 20 నుంచి 21 చదువునాను. నీ ముఖమును హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపుక మానున నిన్ను బట్టి దినమిల్లా మేము వధింపబడుచున్నాము. 44, 20, 21. మా దేవుని నామమును మేము మరిచిన అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున, ఆ సంగతిని పరిశోధించగా. ఆ సంగతి ఏ సంగతి? నిజమే, కొంతమంది నీ దగ్గర వాసన వస్తుందేంటి అంటారు. నాకు అలవాట్లేదు సిగరెట్ అని అంటాడు. వీడు ముందే పెద్ద ప్లాన్లు వేస్తాడు. ఏదో సిగరెట్ తాగినాక లోపల ఏదో బెల్ల వేసుకుంటాను, ఇంకేదన్నా వేసుకుంటే వాసన రాదేమో, కనిపెట్టలేరేమో అనుకుంటారు. ఆడవాళ్ళు అసలు మామూలు కాదు వీళ్ళు. కుక్కల కన్నా వాసన పిలిచే అనకూడదు, కానీ అలాగూ వాళ్ళ దగ్గర బాగా లాగుతారు. ఆ వాసన ఊరిని అర్థమైపోద్ది. ఎలాదేంటి వాళ్ళకి? ఈ సెంటు ఎక్కడది? మన ఇంట్లో సెంటు కదే, ఎక్కడికో వెళ్ళావు అంటే. చూడండి, కొన్నిసార్లు వాళ్ళకి అర్థమైపోద్ది. ఏమి ఎరగనట్టుగానే 90 వేసి వచ్చి కూడా అసలుకి ఏం వాళ్ళు కిళ్ళి వాసన పెచ్చదా? నీకేం తెలుసు? వాళ్ళకి అసలు తెలవదా? కిళ్ళి వేసుకుని కూడా వాసన ఏం రావట్లేదు అనుకుంటే ఎట్లా నమ్ముతారండి వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ సొంత తొందరపడతాం ఎందుకులే అనుకుని కొన్నిసార్లు ఓర్పు పడతారు. ఒక రోజున నా సంగతి ఏంటో తెలుస్తారు వాళ్ళు. నిజమే. ఒక ఆయన ఇట్టాగే ఏం ఎరగనట్టుగా ఆఫీస్ పని ఉందని చెప్పేసి వారం క్యాంపులు వేసేస్తున్నాడు, తెగ క్యాంపులు వేసేస్తున్నాడు. ఈయన ఊళ్ళో కష్టపడ్డట్టుగా. ఇక అసలు రెస్ట్ లేదు, అసలు నీకు తెలియదు. నైట్ డ్యూటీలు పడుతున్నాయి మాకు ఇక్కడ బాగా అని చెప్పి నైట్ డ్యూటీలు చేసేస్తుందని చెప్పేసి రావట్లే అయ్యగారు. సరే, మొత్తానికి పాపం ఫోన్లో మాత్రం చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నాడు, అన్నీ మాట్లాడుతున్నాడు పాపం అనుకుంటుంది. కానీ ఏదైనా కొంచెం పొగొత్తేనే అర్థమైపోద్ది ఆడవాళ్ళకి. ఇదివరకులాగా మాట్లేదే, ఇదివరకులాగా అసలు తిన్నావా తినలేదా అని కూడా అడిగేవాడు. ఈ మధ్య అసలుకి నువ్వు పడుకున్నావు లేదు కూడా అడగట్లేదు, పట్టించుకోవట్లేదు, ఏదో తేడా ఉందని చెప్పేసి ఈ మధ్య గూగుల్ ద్వారా మొబైల్ ట్రాకింగ్ అనేది వచ్చింది. మొబైల్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఈయన హైదరాబాద్ వెళ్ళి అని చెప్తున్నాడు, అదేమో ఇంటి పక్కన ఇంట్లోనే చూపిస్తుంది. అది మొబైల్ ట్రాకింగ్ ఎక్కడుందో తెలిసిపోతాయి. ఇప్పుడు నా ఫోన్లో చూసుకుంటాను, ఈ చెవిలో పెట్టుకునే ఎంత దూరంలో ఉన్నదో చూపించుద్ది. అది 4 అడుగుల దూరంలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అనగానే అక్కడ ఇది వచ్చేసే ఉంటుంది. ఏమన్నా గూగుల్ అని చెప్పేద్దగా
దిస్ ఇస్ డెస్టినేషన్ అన్నట్టుగా మనకు అన్నీ చెప్పేస్తుంది. నా వాచ్ ఎక్కడో పడేస్తా కొన్నిసార్లు, నా వాచ్ ఎక్కడ ఉందని దానిలో అడిగితే అది చూపిద్ది, నీ వాచ్ ఎక్కడ ఉంది, బీచ్ కాడ మర్చిపోయావు అంటది. నేను అప్పుడు సీసీటీవీలో చూసుకుంటాను, అది పరిశీలిస్తుందిగా, ఆ సీసీటీవీలో చూసుకుంటా బల్ల మీద ఉందా లేదని, అమ్మయ్య ఉందరా బాబు అనుకుంటా. అంటే నేను వాచ్ మర్చిపోయినా, ఇయర్ బడ్స్ మర్చిపోయినా, ఏది మర్చిపోయినా, ఫోన్ మర్చిపోయినా నాకు ఎక్కడున్నాయో ఈ గూగుల్ అమ్మ తల్లి ఏం చేస్తుంది, చెప్పేస్తుంది. అంటే చూడండి, కొన్నిసార్లు ఎక్కడికి పోగలుగుతావండి? ఈ రోజున నువ్వు ఎక్కడ తప్పుకోగలుగుతావు? మనుషులు అనుకుంటున్నారు రోజున పెచ్చదాన్ని దానికేం తెలుసులే, మా ఆయన పెద్ద సోదరుడు, ఆడికి అయింది తెలవదు అనుకుంటున్నారు. అబ్బా, మీ ఆయనకి తెలగపోవచ్చేమో, మీ ఆవిడికి తెలవచ్చేమో, అసలైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అందరినీ పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అవునండి. ఈ రోజున కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాము, ఎన్నో మనకి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడు ప్రభువా అన్నీ కూడా అన్నీ చూస్తున్నాడు. కొంత టైం ఇస్తాడు. ఏం చేస్తాడు మనకి? టైం ఇస్తాడు. నేను ఎంత 19 వేసినా అసలు నేను కంట్రోల్గా ఉంటాను, అసలు నేను బండి తోలగలుగుతాను అనుకుంటావు. 4 రోజులే పెచ్చోడా, నీ ఒంట్లో ఓపుకున్నంత కాలం ఏదో కాసేపు పని చేస్తుంది. అది ఆ ఓపిక తగ్గి నాకు ఏముంటుంది అంటది, ఏముంటుంది, చెయ్యి షేక్ ఆడిపోతూ ఉంటుంది. ఈ షేక్ ఆ తాపి కూడా పట్టుకోలేడు, అడిగ ఏది పట్టుకోలేడు. బండి పట్టుకోవాలన్నా గట్టిగట్ట పట్టుకుంటే తప్ప అది ఆగదు అసలు. ఎంతకాలం ఉంటుంది ఓపిక? ఈ చేప మొక్కలు గట్టికి తిన్నా, నువ్వు చికెన్ మొక్కలు గట్టికి తిన్నా, ఏది తిన్నా ఆ బలహీనత ఒక రోజు నేను ఏం చేస్తా తెలుసా? ఎవడో ఎక్కడికి బాలేడు. నువ్వు కొంచెం టెస్టింగ్ పీరియడ్లో ఉన్నావు. ఎక్కడున్నావు నువ్వు? టెస్టింగ్ పీరియడ్లో ఉన్నావు. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నీ భార్యకు, నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా, నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే అబద్ధికులందరూ, వాక్యం ఏముంది, అబద్ధికులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట? పరలోకమా? అగ్నిగుండంలోకి. అబద్ధాలు ఆడేవాళ్ళు, మా చిన్నప్పుడు అనేవాడు, అబద్ధాలు ఆడబాక ఆడపిల్ల పుడతారనేవాళ్ళు. అవన్నీ ఉట్టి మాట. చూడండి, నిజంగా అదృష్టవంతులుగా ఆడపిల్ల పుడతారు. నేను చెప్తున్నాను, వాళ్ళు కొంచెం ఫుడ్ ఇట్టేవాళ్ళు దొరుకుతారని దేవుడు. నిజమే అనుకోవద్దు ఎప్పుడు కూడా. అబద్ధికులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే, అవునండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడు. అవునండి, నువ్వు నమ్మకంగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఎవరో యోసేపు ఎంత పరిశుద్ధత కాపాడుకున్నాడు తెలుసా? ఆ స్త్రీ వచ్చి నిజంగా ఎంత తొందర చేసిందో, ఎలాగో అసలుకి అసహ్యంగా ప్రవర్తించిందో ఆయన ఒకటే చెప్పాడు, ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని ఎదుట నేను ఎలా పాపమో కప్పుకుంటాను. నేను తప్పు చేయకూడదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. ఇక్కడ నా అన్నదమ్ములు ఎవరు లేకపోవచ్చు, నా తల్లిదండ్రులు ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, నా వాళ్ళ ఎవడో తెలియక ఉండొచ్చు, నా యవ్వన బాలాన్ని బట్టి నా శరీరం తొందర చేయొచ్చేమో, కానీ పరిశుద్ధత లేకుండా నేను ఆయన్ను చూడలేను. పరిశుద్ధత లేకుండా నేను ఆయన దగ్గర వెళ్ళలేను. నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుడు నా ఎడల ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నప్పుడు సాతాను నన్ను ఎన్నో రకాలుగా నా మీద శోధన రప్పించవచ్చు. ఆఖరికి తీసుకెళ్ళి ఎక్కడ తీసారు తెలుసా? చెరసాల్లో పడేశారండి. చెరసాల్లో పడేశారండి. చెరసాల్లో పడేసినా దేవుడు విడిచిపెట్టాడా? అక్కడ కూడా కొంతమంది కళలో చెప్తే, కళల భావాలు చెప్తే వాళ్ళు కూడా అర్థమైంది. అప్పటికీ అంటాడు ఆయన, పానదాయకుడు అంటాడు, ఆ పానదాయకుడు, అయ్యా నేను వెళ్తామే, నేను తీసుకొస్తాను బయటికి అంటాడు, కానీ మర్చిపోయాడు. చూడండి, కొన్నిసార్లు ఆ వేదనలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉంటున్నప్పుడు, ప్రభా ఏంటి నాకు ఈ పరీక్ష, నా పరిస్థితి ఏంటిది? అసలు నా అంటూ చెప్పుకుంటే, సామాన్యంగా మనసులో మనం ఏదైనా బాధ ఉంటుంది కూడా చెప్పుకుంటే ఏమవుద్ది అంటారు, కొంచెం తగ్గుద్ది, అంతేనా? లోపలే ఉంచుకుంటే మనకు గుండె అయిపోద్ది అని భయం వేసి మనం ఏం చేస్తాం, ఎవరో వాళ్ళు కొన్ని బాధలు చెప్పుకుంటాం. ఫోన్ వచ్చింది ఇప్పుడు అంతా, ఈ ఫోన్లో ఏం చేస్తున్నాం, ఇక చెవు వాచిపోయినంతసేపు మన బాధ అంతా చెప్పుకుంటాం. ఈ చెవులో ఎవడు చెప్పుకున్నా ఉపయోగం లేదు, ఆయన చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలా? అవునండి, ఆయనకు అర్థమైపోయింది, నేను ఎవడు చెప్పుకున్నా నా మాట వినేవాళ్ళు అడిగాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు,
నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతాలు చేయగలిగింది దేవుడండి ఆయన. ఆయన ఎవరైనా నీ జీవితంలో ఒక అద్భుతం చేయగలిగింది దేవుడండి. నిజమేనండి. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలండి. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. ఒక రోజున దావీదును కూడా పరీక్షించాడు. వసంతకాలంన రాజులందరూ కూడా యుద్ధం చేసే సమయంలో ఆయన యుద్ధాలకు వెళ్ళకోకుండా అయ్యగారి డాబా మీద, ప్రహరీ మీద ఏం చేస్తున్నాడు, ఆయన ప్రాకారం మీద అటు ఇటు నడుచుకుంటూ ఉన్నాడు. సామాన్యంగా పల్లెటూరులో మరి ప్రాకారం చుట్టూ కూడా ఖాళీగా ఉందంటే కొంతమంది వాష్రూమ్స్ అన్నీ అలా ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఇలాగూ రాజుగారు ప్రాకారం అంటే బంధువులు, వాళ్ళు బెత్షెబా వాళ్ళందరూ కూడా బంధువులే. వాళ్ళందరూ కూడా వీళ్ళు బంధువులు సామాన్యంగా దగ్గర వాళ్ళే కాబట్టి ఇంచుమించు వాళ్ళు కూడా ఎప్పుడైతే స్నానం చేస్తున్న ఆ స్త్రీని చూసినాడో అతను ఆమెను బట్టి పాపం చేయి బట్టి చూడండి అవన్నీ కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఆమె ఒకరోజు చెప్పాల్సిన స్వీట్ కబురు కూడా చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కాక మనోడికి చెమటలు పట్టుకొచ్చినాయి. అబ్బాయి ఇక ఉరియా ఎక్కడున్నాడో కొంచెం పిలిపించండి అన్నాడు. మొత్తానికి వచ్చాడు మనోడు. బాబు అమాయకుడు కాబట్టి రాజుగారు చెప్పినట్టుగా వాడిని వచ్చాడు. వచ్చి అబ్బాయి కొద్దిసేపు ఇంటికి వెళ్ళరారా అన్నాడు. నేనైతే వెళ్ళనయ్యా అన్నాడు. నా తోటి సహోదరులందరూ కూడా యుద్ధం చేస్తున్నప్పుడు నేను అలా వెళ్ళనయ్యా అన్నాడు. వాళ్ళు ఉప్పందిందో ఏమో కానీ మొత్తానికి ఆయన బెగ తీసుకునే కూర్చున్నాడు. మొత్తానికి సరే ఏదేమైనా మనోడికి ఏదేదో చేద్దాం అనుకున్నాడు కానీ మనోడు అసలు మాట ఇంట్లా వెళ్ళనన్నాడు. ఇక ఆఖరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ఏం నిర్ణయం తీసుకున్నాడు చూసారా. రెండవ సమూయేలు చూడండి ఒకసారి, 11వ అధ్యాయం 14 నుంచి 16 చదువున్నాను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించాడు. ఎవరి చేత పంపించాడంటే అతని మరణ పత్రాన్ని, శాసనాన్ని అతనే తీసుకెళ్ళాడు. యోవాబుతో ఏమని చెప్పమన్నాడు, నువ్వు ఈ కాగితం పట్టుకొచ్చిన ఉరియాని ఎక్కడ పెట్టమన్నాడు, యుద్ధం బాగా మోపుగా ఎక్కడేదో జరుగుతుందో అక్కడ ఏం చేయమన్నాడు, వీటిని ముందు వరుసలో పెట్టి అన్నాడు. ఏం అర్థం కాల. సరే మొత్తానికి నా కోసం ఏమి ఇస్తున్నాడో రాజుగారు అనుకున్న పాప ఈయన కాగితం తీసుకెళ్తే, అబ్బాయి నీ యుద్ధ నైపుణ్యాన్ని చూసి రాజుగారు మెచ్చారు, నువ్వు మంచి వీరుడు సూర్యుడు అంట, అందుకని నువ్వు ఎక్కడ ఉండాలి, ముందు యుద్ధ రంగంలో ముందు ఉండాలి నువ్వు అన్నానంట. ఏం చేస్తాడు, చెప్పింది వాళ్ళు వినాల్సిందే కదా సైనికులుగా. సరే మొత్తానికి పాపం కత్తి తీసుకుని ముందు వెళ్ళాడు. సామాన్యంగా ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరికైనా దెబ్బలు తగులుతాయి కదా. కోడి పందాలు వేసేటప్పుడు ఒక దెబ్బన తగులుతుంది. పిల్లలు కొట్టుకున్నారంటే చెప్పండి ఒక దెబ్బన తగలకుండా ఉంటుంది ఎదుటోడికి. ఇలాగే కొన్నిసార్లు ముందు వరుసలో ఉన్నాడు, ఎప్పుడైతే కత్తి దెబ్బకి చచ్చిపోయాడు. ఈ కౌరు వచ్చింది ఆయనకి. ఆఖరికి ఏమన్నాడంటే, యుద్ధంలో ఉన్నాడు కాబట్టి కత్తి ఒకసారి అటు పడవచ్చంట, ఒకసారి ఇటు పడవచ్చంట. తెలిసి చేశాడా తెలవ చేశాడా చెప్పండి. తెలిసి చేశాడు. తెలిసి చేసిన తర్వాత చూడండి ఈయన అనుకున్నాడు, చేతులు కడుక్కున్నాడు. ఈరోజున చాలామంది అదే స్పాట్లు పెట్టేయటం, చంపేయటం, చంపేసిన తర్వాత ఇక ఎవడికి తెలవదులే అనుకుని
భర్తలు భార్యలు చంపేస్తున్నారు, భార్యలు భర్తలు చంపేస్తున్నారు. మొత్తానికి ఆల్మోస్ట్ ఇక మనకంటూ తెలియదు అనుకున్న అవసరమైతే పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఇది లోకంలో సహజంగానే జరుగుతుంది. ఇదేం పెద్ద దాపరికం ఏమి కాదు. ఇవాళ సమాజంలో జరుగుతున్న పరిస్థితి అలా ఉంది. కానీ దొరకటమే. ఎంతటోళ్ళైనా సరే దొరుకుతున్నారు. ఎందుకంటే మన పరిశీలించడానికి అడుగడుగున సీసీటీవీలు ఉన్నాయి. ఏమున్నాయి? సీసీటీవీలు ఉన్నాయి. మన ఊళ్ళో ఉన్నాయా లేవా చెప్పండి? ఉన్నాయి. మీరు రోడ్డు అమ్మటి వెళ్ళండి ఒకసారి, ముసలోళ్ళు ఇట్ట చూస్తూ ఉంటారు. ఎవరబ్బా, ఎవరింటికమ్మా? ఈ సీసీటీవీలు కానీ ఆ సీసీటీవీలు బాగా పనిచేస్తాయి. అంటే చూడండి, ఎందుకంటే జనాలు ఎప్పుడూ ఉంటానంటారు కదా. అర్ధరాత్రులు ఉండే బ్యాచ్ అర్ధరాత్రులు డ్యూటీ చేసుకుని ఉంటారు అరుగుల మీద కదా, ఉంటారా అంటే కదా. 12 ఇలుగుతురాదు కదా ఆ సీసీటీవీలకి. వాళ్ళు 12 గంటల దాకా అరుగుల మీద ఉంటారు, దోమలు కొట్టుకుంటూ అట్టాకు చూస్తూ ఉంటారు. ఎవడబ్బా ఇటు వెళ్దాయిదే అనుకుంటుంటారు. సాయంత్రం పూట ముసలా ముతకా అని చేస్తారు వాళ్ళు. సీరియల్ టైం వచ్చేదాకా వాళ్ళు అట్టా చూస్తూ ఉంటారు. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషులు ఎక్కడ తప్పుకోలేరండి. దేవుని కళ్ళ నుండి ఎవడన్నా తప్పుకోగలుగుతాడా? ఒకవేళ ఈ లోకంలో ఏమైనా సీసీటీవీ నిన్ను గుర్తించలేకపోవచ్చేమో. 12వ అధ్యాయం చూడండి ఒకసారి, మొదట వచ్చిన చదువు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఎక్కడ పంపించాడంటండి? నాతానును ఎక్కడ పంపించాడు? ఎందుకు పంపించాడు? ఈరోజు వాక్యాన్ని మన యొద్దకు ఎందుకు పంపించాడు? నిన్ను పరిశీలించడానికి, నిన్ను పరీక్షించడానికి, నీ హృదయ అంతరంగములో ఏ దోషం ఉందో అది నీతో పరిశీలనగా దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో ఎవరికి తెలియదు అనుకుని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, కానీ నీ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. మనుషులు పైవాటినే చూస్తారు, దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయ అంతరంగాలు చూసే దేవుడు అండి ఆయన. ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరీక్షించే దేవుడు అండి ఆయన. చూసారా? ఆయన ఏమన్నాడంటే అక్కడ నాతాను దావీదుకు పంపిస్తే, ఆయన మరి రాజుగారు కాబట్టి నాతాను ప్రవక్త కొంచెం స్టోరీ లాగా చెప్పుకుంటూ వచ్చాడు. అబ్బాయి, ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయంట, ఇంకొకటికేమో ఒకే గొర్రె ఉందంట. ఈ యొక్క మరి 100 గొర్రెలు ఉన్నవాడు ఇంటికి ఏమో చుట్టాలు వచ్చారు. సామాన్యంగా ఎవరింటి చుట్టాలు వస్తారు చెప్పండి? చెరువులోనూ నీళ్లుంటేనే కదా కప్పలు వచ్చేది, బెల్లం ఉన్న చోట గేగలు వచ్చేది. మన దగ్గర రూపాయి ఉన్నప్పుడే చుట్టాలు వస్తారు. మీ అమ్మమ్మ వాళ్ళకి ఊరిని పంపుతారండి. వాళ్ళు రోజు చికెన్లు మాత్రం పెడతారంటే అమ్మమ్మల దగ్గర పంపుతారు. వాళ్ళు నల్లగారం ఇస్తే అంటారండి, మీరు పంపుతారా? సత్తే పంప, నాకు తెలుసు. పిల్లలేరమ్మా అని అడిగితే ఏం చెప్పినారు? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు, నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు అన్నారు. సెలవులంతా అక్కడే, సెలవులంతా అక్కడే. ఎందుకు పంపారు అంటున్నారు వీళ్ళు చెప్పండి? అసలు కన్నా అంట వడ్డీ ముద్దంట, మనవడికి మనవరాలకి నెయ్యి ఎత్తులో ముంచి పెడతారని. మా నాన్నమ్మ నాకు అడ్డాకి పెట్టేది, అందుకని చెప్తున్నాను. ముద్దలాగా చేసుకోయ్యా, కొంచెం లోపల నొక్కు అనేది, ఏళ్ళు తట్టు నొక్కితే దాని నిండా నెయ్యి పోతే ఆడ తినేవాడిని చిన్నప్పుడు. మరి మా ముసలోళ్ళు అంత ప్రేమ, అమ్మమ్మలకి నానమ్మలకి వాళ్ళందరికీ ఆ ప్రేమ ఉంటుంది. వీళ్ళు అందుకని సెలవులు రాగానే తోలేస్తున్నారు. అందుకని మీరు అదే అర్థం అని చేసుకోవాలా. అక్కడ కనుక రోజు నలగారం కానీ పచ్చిపులు చేసి పెడతాను అనుకో, మీరు సత్తే పంపరు, నాకు తెలుసు. చూడండి, కొన్నిసార్లు పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు ఎలాగున్నావో, నీ అంతరంగం ఎలాగుందో, నువ్వు రూమ్లో ఉన్నప్పుడు, నువ్వు గదిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, నీ పనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో నిన్ను పరీక్షిస్తాడు. దావీదు నొద్దకు నాతాను పంపిస్తే ఒక చిన్న స్టోరీ చెప్పాడు అక్కడంతా కూడా. 100 గొర్రెలు ఉన్నవాడికి బంధువులు వస్తే అంట, ఆ బంధువుని ఆయత్తపరచడానికి, సంతోషపరచడానికంట వీడి గొర్రెల్లో ఒక గొర్రె కూడా తీసుకోకుండా ఒంటరిగా జాగ్రత్తగా పెంచుకుంటున్నా. చూసారా? నిజమే. బక్రీద్ పండక్కి గొర్రెలు బాగా మేపుతారు. అవి బాగా చక్కగా మంచి లావుగా పుష్టిగా ఉన్నట్టుగా వాళ్ళు పెంచుతారు. ఇంత పెంచి వాడు ఏం చేస్తా అంటే మార్కెట్లో కొంచెం డబ్బులు వస్తాయని, మంచి రేటు వస్తుందన్న ఉద్దేశంతో ఆ పాపం వాడికి అమ్ముతాడు. అలాగే నిన్న మార్కెట్లో కూడా ఒక మంచి పొట్టేలు తీసుకెళ్ళి పాపం అమ్మేస్తే
అది వాడు పాప తీసుకుని వాడు తాడు కట్టేసుకుని వాడు డబ్బులు ఇచ్చేసాడు. ఆ గొర్రె బాధ చూడాలా, ఆడి దగ్గరికి మళ్ళా పరిగెత్తుకెళ్ళి మేంట పాపం ఆడి దగ్గర ఓ 2 చేతులు ఎట్టి తీసి ఏడిచేస్తుంది. ఈడికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దాన్ని దేనికి ఇస్తున్నాడు? కటింగ్ కోసం అమ్మేశాడు. బాగా మేపాడు, జీడిపప్పు పెట్టాడు, అన్నీ చక్కగా రకరకాల అన్నీ మంచి మంచి ఫుడ్ పెట్టాడు దానికి. ఇంత ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నా ఓనర్ గారు ఏం చేస్తున్నాడు? నన్ను వండుకు తింటాకి నన్ను పంపించేస్తున్నాడా? ఇదేనా అన్నట్టుగా అది పాపం ఎంత బాధతో పాపం పోయి అన్నకాలు ఇల్లు ఎడుతూ ఉంటుంటే ఆడు కళ్ళనీళ్ళు దూసుకోలేక ఏం చేయాలో అర్థం కావట్లే. నిజమేనండి. మన ఇంట్లో ఉన్న కోడిని కూడా కొన్నిసార్లు కొయ్యబుద్ధి కాదు. పిల్లలు కొన్నిసార్లు కోసుకు తిందామన్నా సరే పిల్లలు ఏమంటారు? వద్దమ్మా బయట వెళ్ళి చికెన్ అని తేగానే ఇది నాకు బాగుంది ఇష్టం అంటూ ఉంటారంటే. ఇంట్లో ఏదైనా సరే నీ పెట్స్ ఏదైనా కొంచెం బాగోపోతే కూడా నువ్వు ఎలా ఉంటుంది తెలుసా? నీ మనసు చాలా నిజమేనండి. వాటిని అలా ప్రేమగా చూసుకుంటారు. మన కంగారును కూడా తీసుకెళ్తుంది ఏరోప్లేన్లో. అది బ్యాగ్ దగ్గర ఇచ్చుకొచ్చేసింది. నా సూట్ ఎక్కడన్నా గిట్ట చూస్తుంది అది చూస్తుంటే. అంటే చూడండి ఫారిన్లో పెట్స్ని బాగా వాళ్ళు అన్నీ చూస్తారు. అలాగ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా వాళ్ళ మనసు అలా ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే 18 సంవత్సరాలు రాగానే ఎవడు ఇష్టం వాడిదన్నట్టుగా ఎగిరిపోతున్నారు. పిల్లలు ఉండరు. మనకలాగా 25 ఏళ్ళు వచ్చేదాకా ఆడికి అన్ని కట్టి ఆడికి అన్ని వండి పెట్టి నేనైనా కాఫీ తాగినా అని ఎవడు ఉండరు అక్కడ. వీళ్ళందరిని పంపించాలి. అక్కడికి వెళ్తే కానీ అర్థం వద్దు అనిపిస్తుంది కొన్నిసార్లు. మన దేశంలో ఆడికి పెళ్ళి అయినా కూడా కూర్చోబెట్టి పెడుతున్నారు ఆడికి. ఎవరో మరి మన దేశం సాంప్రదాయం అట్ట ఉందండి. ఇతర దేశాల్లో అట్ట లేదండి. ఇతర దేశాల్లో వాళ్ళకి లేదు. ఇక ఒక చోట ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు అద్దె తీసుకున్నారు అనుకోండి, అక్క తమ్ముడు ఉన్నారా? అక్క తమ్ముడు ఉంటే మనం ఏమనుకుంటాం? మా అక్క ఉండొద్దులే అనుకుంటామా? మనకైతే గ్యారంటీగా అక్క ఉండదు అక్కడ. అక్క వంట అక్కదే, అక్క రూమ్ అక్కదే, అక్క అద్దె కట్టుకునేది అక్క అద్దె కట్టుకుంటుంది. ఈడేం చేస్తాడు మరి? ఈడు పని ఈడు చేసుకోవాల్సిందే, ఈడు అద్దె ఈడు కట్టుకోవాల్సిందే, ఈడు వంట ఈడు చేసుకోవాల్సిందే. ఒకవేళ వాడు చోట ఉన్నా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవడిక మనం ఉండరు ఇక్కడ. ఎవడు బతికాడు బతకాల్సిందే. వాడు వెళ్ళి ఎప్పుడైనా చుట్టం చూపుకి వచ్చి ఎట్టున్నామని కనపడాల్తాం తప్ప. ఎందుకంటే అక్కడ ఒక కల్చర్ ఉంది. మాట వినలేదని ఆయన కొడతాం. కానీ నా కొడుకే కదా అని గోపం మీద కొట్టేవా నువ్వు ఎమ్మటి ఎక్కడ ఉంటావు తెలుసా? జైల్లోనే ఉంటావు. మన పిల్లలు మనం కొట్టకూడదు. మన పిల్లలు మన దగ్గర అరవకూడదు. నేను కష్టపడి పెంచానని ఒక ఆవేశం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక అలా గోపం మీద కొట్టావనుకో నువ్వు మళ్ళీ ఎప్పుడు రావేక బయటికి. అలాంటి కల్చర్ అక్కడ చూడండి కొన్నిసార్లు. అందుకని ఎంత ప్రేమగా చూసుకున్న ఒంటరిగా ఉన్న ఆ ఒక్క ఏంటి ఆ మేకపిల్లని తీసుకెళ్ళండి ఏం చేశాడంట? వాడు బంధువుల కోసం ఆయత్తి చేశాడంట. అలాంటోడు నా రాజ్యంలో ఉన్నాడా? అలాంటోడు నా రాజ్యంలో ఉన్నాడా? నిశ్చయముగా వాడు ఎవడో తెలుసా? మరణపాత్రుడు అన్నాడు. ఏమన్నాడు? అలాంటోడు గ్యారంటీగా చావాల్సిందని ఉంచడానికి లేదు, అటు బతకడానికి లేదు అన్నాడు. అంతే. అమ్మటి అన్నాడు ఆ మనుషుడు నీవే. చిలక ఎగిరిపోయింది. ఇటు తిరిగి వచ్చాడు రా బాబు, మొత్తాన్ని నాకే పెట్టాడు అనుకున్నాడుగా. ఇట్టయితే నేను ఎట్ట తీర్పు తీసేవాడు కాదుగా అనుకున్నాడు ఆయన. ఏం చేయాలో అర్థం కాల. చూడండి అప్పటికొక మాట అంటున్నాడు చూసారా? 12వ అధ్యాయం 10వ వచనం చదువును ఒకసారి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగనట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి ఏం జరుగుతాయి? సదాకాలం ఏం జరుగుతాయి? యుద్ధాలే. నిజమే. ఎందుకంటే నువ్వు రహస్యముగా చేసావు. ఇది ఎవరికి తెలియదు అనుకుంటావు. ఆకాశము నుండి నరులందరూ పరిశీలించేవాడు ఒక ఆయన ఉన్నాడు. జాగ్రత్త. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, నీ ప్రతి గమనాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. మనకు పైన కొన్ని శాటిలైట్స్ ఉన్నాయి తెలుసా? ఇప్పుడు ఆ శాటిలైట్స్ ద్వారానే మనం ఫోన్స్ మాట్లాడుకోవాలన్నా ఏది చేయాలన్నా మనకు ఆ శాటిలైట్స్ ద్వారానే అవుతున్నాయి. అంటే చూడండి ఎంత క్విక్గా మన సమాచారం అన్నీ చేరేస్తున్నాయి. నువ్వు ఏ దేశంలో ఉన్న వ్యక్తినైనా, ఎంత దూరంలో ఉన్న వ్యక్తివైనా అవన్నీ కూడా మన వెంటనే మనం మాట్లాడగలుగుతున్నాం అంటే అది శాటిలైట్స్ ద్వారానే.
అలాగే భూమి మీద కూడా ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నారు, పైనుంచి పరీక్షిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడుంటున్నారో పరీక్షిస్తున్నారు, నక్సలైట్లు ఎక్కడుంటున్నారో పరీక్షిస్తున్నారు. భూమి మీద ఎక్కడ ఏ ప్రాంతంలో రోడ్లు అనువుగా ఉంటాయో, ఏ ప్రాంతానికి మనం స్ట్రైట్ లైన్గా వేసుకోవాలో, ఎక్కడికి రైల్వే ట్రాక్ కరెక్ట్గా వేయాలో శాటిలైట్ పిక్చర్ని బట్టి వాళ్ళు రోడ్లు వేయాలన్నా ఏది చేయాలన్నా అన్నీ కూడా పైనుంచి పరీక్షించి గమనిస్తూ ఉంటారు. మనకేం కనపడదు, ఎదురుగా ఉన్నది, కానీ ఆకాశంలో నుంచి ఏం కనపడుతుంది, మొత్తం కనపడుతుంది. నీకు ఎక్కడ ఏ ఊరు, ఏ గ్రామం, ఏ ఇల్లు, నీ ఇల్లు కూడా నువ్వు చూసుకోవచ్చు శాటిలైట్లో కూడా. నిజమే. అంటే మనల్ని పరీక్షిస్తున్నారు, ఎవరో ఒకరు పరీక్షిస్తున్నారు, నిన్ను గమనిస్తున్నారు. అందుకనే పైనుంచి ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద యుద్ధం చేసేటప్పుడు ఎక్కడ ఎవరు ఏ కారులో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారో చూసి దాన్ని పరీక్షించి పరిశోధించి వాళ్ళ మీద బాంబులు అలా వేస్తున్నారు వాళ్ళు. అవునండి. 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముందో తెలుసా? ఈ కార్యం వలన, ఇక్కడేముందమ్మ చదువు, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు శత్రువులకు నీవు గొప్ప హేతు ఆయన శత్రువులకు గొప్ప హేతును కలుగు చేసావు. పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చిపోనని. నిజమే. దేవుని నామానికి అవమానం. దావీదును బట్టి దేవుడు ఎంత సంతోషించాడో ఇవాళ దావీదును బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తలకాయ దించుకోవాల్సి వచ్చింది. అవునండి. దేవుని నామానికి మనం అవమానకరంగా ఉంటున్నామా? దేవుని నామానికి మహిమ తెచ్చే వరకు ఉంటున్నామా? నిన్ను పిలుచుకొని, నిన్ను ఏర్పరచుకొని, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నేను రక్షించుకొని, నీకు వాక్యాన్ని ఇచ్చి నిన్ను హెచ్చరిక చేసింది ఎందుకో తెలుసా? నువ్వు ఆయన యొక్క ప్రతినిధిగా నువ్వు ఉండాలని, ఆయన స్వరూపముగా నువ్వు ఉండాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని దేవుడు నిన్ను నన్ను కాపాడాడు, బ్రతికించాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? తర్వాత చెప్పిన తర్వాత 51వ కీర్తన ఉంటుంది. ఆ 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపడుతూ రాశాడు అక్కడ. దేవా, నీ కృప చొప్పున నన్ను, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం నన్ను, అవునండి, నా దోషం పోవునట్లు నన్ను ఏం చేయాలయ్యా? నిజమేనండి. కొన్నిసార్లు అంటాడు ఆయన, నా పరుపు తేలియాడుతుంది అన్నాడు ఆయన. ఏం చేస్తుందట? ఎంత పశ్చాత్తాపడ్డాడు నిజంగా. తర్వాత ఒక చోట అంటాడు దేవుడు, ఈ బెత్షెబా విషయంలో తప్పంట, దావీదు ఎక్కడ పొరపాటు చేయలేదు. నిజమేనండి. ఆయనకి అర్థమైపోయింది. ఇక దేవుడు నన్ను చూస్తున్నాడన్న సంగతి అర్థమైపోయింది. నా దగ్గరకు నా తన ప్రవక్తను పంపించి నన్ను పరీక్షించి, నన్ను పరిశోధించి, నన్ను హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తను పంపించినప్పుడు నేను ఇంకెలా ఉండాలో నాకు అర్థమైపోయిందంటూ 139వ కీర్తన రాశాడు. 139వ కీర్తనలో ఏముంది? ఒకసారి చదవండి ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను కూడా నువ్వేం చేస్తున్నావు? పరిశీలన చేసి ఉన్నావు. అవునండి. ఎందుకంటే నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. నీ హృదయ అంతరంగాలు పరిశీలించే దేవుడు అండి ఆయన. అవునండి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలేచియుండుట, కూర్చుండుట, నిలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయో ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీయో ఎరిగియున్నావు. నడచినాను, పండుకున్నాను, అయ్యా
నీవెరిగి ఉన్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అవునండి, ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకునే దేవుడు అండి. ఆయన నీ హృదయాంతరంగాలు కూడా పరిశోధించే దేవుడు అండి. ఆయన కండ్ల నుండి మనం ఎవరం కూడా మనము తప్పుకోలేమండి. నిజంగా దావీదుకి అర్థమైపోయింది. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే నీ హృదయాలు పరీక్షించే దేవుడు, నీ హృదయాంతరంగాలు కూడా ఎరిగిన దేవుడు. ఆయన కనుదృష్టి నుండి మనం ఎవ్వరము బోధించుచున్న నేను కూడా ఎవ్వరూ తప్పుకోలేము. ఎందుకంటే వాని క్రియలు చొప్పున మనం ఆయన ఎదుట రేపు నిలబడినప్పుడు బలా నమ్మకమైన దాసుడు అంటాడా, చెడ్డ దాసుడు అంటాడా, అది మనము ఎరిగి ఉండి మనం గమనించుకోవాలి. నిజమే, నిజంగా అబ్రహాము తన చేతులతో తన బిడ్డను చంపటానికి చాలా అది కష్టము, అది ఏ తండ్రి కూడా చేయలేని పని కూడా. నిజమేనండి. 22:10 కూడా చూద్దాం ఒకసారి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడతడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయున్నా నీ కుమారుడు నాకు వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. కత్తెలా ఎత్తేసాడంతే. మనవాడు పట్టుకున్నాడు. సామాన్యంగా 12 సంవత్సరాల పిల్లవాడు అసలు దొరకడు. నాకు అర్థమైపోయింది నీ సంగతి అని. ఎవడు కాడు ముందు పారిపోయాడు. ఆడానికల్ ముసలాయన ఏం పరిగెత్తాడు. కానీ ఇస్సాకు విధేయుడు అన్నాడు. ఎలా ఉన్నంట, విధేయత కలిగి అన్నాడు. నా తండ్రి ఏది చేసినా నాకు తెలుసు అని విధేయత చూపించాడు. 2 కాళ్ళు చేతులు అలా కట్టేసి ఆ కట్టెల మీద అలా పెట్టాడు. దహన బలి కోసం సిద్ధం చేసినప్పుడు ఆ కత్తి ఎప్పుడైతే కుమారుడికి అలా ఎత్తాడో వెంటనే ఆకాశం మీద అబ్రహామా అబ్రహామా నీకు ఒక్కడయున్న నీ కుమారుని మీద నీ చేయి వేయకుము, ఎందుకంటే నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుతుంది. అంటే నువ్వు నాకు విధేయత చూపిస్తున్నావా లేదా అని నేను నిన్ను పరిశోధిస్తున్నాను, నిన్ను పరీక్షిస్తున్నాను. నువ్వు నాకు లోబడుతున్నావా లేదా, నా మాట వింటున్నావా లేదా అని ఆయన నేను పరీక్షిస్తున్నానని దేవుడు వెంటనే ఆ పన్ను చేయబాక అన్నాడు. ఏమన్నాడు తెలుసా తర్వాత? అప్పుడు అబ్రాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టున కనబడిన. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను అనుంది. ఈ పొట్టేళ్ళు ఎవరు తీసుకొచ్చారండి? కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, కానీ దేవుడే కొన్నిసార్లు వీళ్ళు ఒక పక్క నుంచి వాళ్ళు వెళతా ఉంటుంటే ఇంకో పక్క నుంచి పొట్టేళ్ళను కూడా దేవుడు ఏం చేసి ఉంటాడు, దాన్ని ఇంకో పక్క నుంచి సిద్ధం చేసి ఉంటాడు దాన్ని. నిజమేనండి. కుమారుని ఎప్పుడైతే విడిపించాడో ఆ పొట్టేలు ఏమైందో తెలుసా? దహన బలి అయిపోయింది అక్కడ. ఆ స్థానంలో ఇస్సాకు స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారు? పొట్టేలు వచ్చింది. ఇప్పుడు బలి అవ్వాల్సిన స్థానంలో నీవు నేను ఉండవలసిన స్థానంలో ఎవరు వచ్చారు అనుకున్నారు? యేసయ్య మన కొరకు ఆయన సిలువలో మరణించారు. ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన మరణించారు, మన పాపముల కొరకు ఆయన మరణించారు. నిజమే. ఇంత గొప్ప కార్యము దేవుడు నీ ఎడల నా ఎడల జరిగించాడండి. ఇదే మరి అబ్రహామును పరీక్షల్లో నిలబడినందుకు, అబ్రహామును దేవుడు నిజంగా అబ్రహామును బట్టి ఎంతో సంతోషించినందుకు మన ముస్లిం సహోదరులందరూ కూడా బక్రీద్ పండగ చేసుకుంటారు. ఏ పండగ అది? బక్రీద్. సెలవు వచ్చింది అనుకున్నారు, కానీ బక్రీద్ ఎందుకు మాకు సెలవు వచ్చిందో కొంతమంది తెలియదు. బక్రీద్ అంటే బక్రాకా ఈద్. ఇది బక్రాకా ఈద్ అంటే చూడండి, అలాగూ ఆ దినమందు మేకలు కానీ
గొర్రెలు కానీ ఏం చేస్తారు వాళ్ళు వధిస్తున్నారు. అంటే యేసు ప్రభుని గురించి ఏం రాయబడి తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఎందుకంటే మనము అనుభవించవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ఎందుకంటే మన పాపము నుండి మనల్ని విడిపించడానికి, మన మీద ఉన్న శాపం నుంచి విడిపించడానికి, తరతరాలు మన మీద ఉన్న ఆ శాపను ఆయన విడిపించడానికి ఆయనే మన కొరకు ఏం చేశాడు తెలుసా? ఆయన బలి అయిపోయాడు. అవునండి. ఈ రోజున దేవుడు నిన్ను విడిపించేది ఎందుకో తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా ఆయన ఏం చేస్తాడు? మనల్ని పవిత్రులుగా అయినా చేస్తాడు. కాబట్టి మనం పరీక్షలో ఉన్నాము. ఏ విధంగా ఎలా ఉన్నాము? పరీక్షలో ఉన్నాం. ఒక్కసారి మాట చూడండి, పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ ఒక బంగారాన్ని కూడా ఎలా పరీక్షిస్తారో అలాగూ మనం పరీక్షించబడతా ఉండదు. అక్కడ పేతురు పత్రిక చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. ఒక బంగారాన్ని మనం ఎలాగైతే పరీక్షిస్తామో అగ్ని చేత, ఈ లోకంలో కొన్నిసార్లు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంట? నీ విశ్వాసానికి ఒక పరీక్ష. దేనికి పరీక్ష? నీ విశ్వాసానికి పరీక్ష కొన్నిసార్లు పెడతాడు మనకి. మనం దేవుని మీద ఆధారపడతామా, మనుషుల మీద ఆధారపడతామా? అర్థమైందా? కొన్నిసార్లు కొన్ని సంఘటనలు బట్టి మనము మన విశ్వాసాన్ని ఉపయోగించుకోవాలా. ఎవరైనా వచ్చినప్పుడు ఓటుకు ఒకవేళ 5,000 తీసుకో అన్నారనుకోండి, అది నీ విశ్వాసానికి ఏంటిది? పరీక్ష. దేవుడు నన్ను కాపాడుతాడు, నా ఓటు నేను నమ్ముకోలేనని ఏం చేయాలి? నువ్వు దాన్ని నిలబడగలగాలి. నువ్వు ఏం చేయాలి? నువ్వు అది నీకు పరీక్ష. అర్థమైందా? అలాగూ కొన్నిసార్లు ఏమవుతుందంటే నీకు డబ్బును ఆశ చూపించి నిన్ను ఎలాగైనా సరే లోపరుచుకోవాలని చూసినప్పుడు నీకు ఒక పరీక్ష. అది లొంగిపోకూడదు మనం ఎక్కడా కూడా. ఏదో రకరకాలుగా నిన్ను ఉంటారు చాలామంది కూడా. ఈరోజున చాలామంది కూడా అలాగే మోసపోతున్నారు. నెలలో నీకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారు? ఇంట్లో చెప్పా పెట్టకుండా కొంతమంది డబ్బులు కడుతున్నారు. ఆ 4 రోజులకి ఏం చేస్తున్నాడు? ఆడు మొత్తం వెళ్ళిపోతున్నాడు అసలు. అంటే కొన్నిసార్లు మనం ఎవరిని నమ్ముతున్నాం? మోసగాళ్ళు నమ్ముతున్నారు ఈ రోజున. చూడండి, అందుకనే నీ విశ్వాసానికి ఏం పెడతాడు? నీకు పరీక్ష పెడతాడు దేవుడు. ఈ పరీక్షలో గనక నువ్వు అబ్రహాము నిలబడ్డావనుకో, దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. దావీదుని పరీక్షించాడా లేదా? యోబు గారిని పరీక్షించాడా లేదా? అబ్రహామును పరీక్షించాడా లేదా? దానియేలుని పరీక్షించాడా లేదా? షడ్రక మేషక అబేద్నెగోలను పరీక్షించాడా లేదా? నిన్ను నన్ను కూడా పరీక్షిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడుతున్నావా? నువ్వు నీ యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావా? అవునండి. ఎందుకంటే మనము దేవుని మీద మనం ఆధారపడేవారికి ఉండాలా. నీకు వచ్చిన పరీక్షలో నిలబడాలా. నీకు వచ్చిన పరీక్షలో నిలబడాలా. నీ పరీక్ష నువ్వు అనుకోవచ్చు, నీ కష్టం అని ఈ పరీక్ష మనం రాలేవు అనుకోవచ్చు. దేవుడు ఏ పరీక్ష పెట్టినా, అర్థమైందా? ఏ పరీక్ష అంటే ఆదివారమే పెడతాడు నీకు పని, ఆదివారమే ఫంక్షన్లు పెడతాడు నీకు, ఆదివారమే ఇంకో కార్యక్రమం పెడతాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి. ఎవరిని ముందు పెట్టాలా? దేవుని మనం ముందు పెట్టాలి. ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పంటే, నా రాజ్యాన్ని నా నీతిని మీరు మొదట వేయితే అప్పుడు నీ పని చేస్తాడు ఆయన. లేకపోతే పుల్ల వ్యాపారం వెళ్ళొచ్చినట్టే ఉంటుంది. అందుకని మనకు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు వెళ్ళే పని సక్సెస్ అవ్వాలంటే మొదట నువ్వు ఆయన రాజ్యాన్ని వెతికేవాడికి ఉండాలా, ఆయన ఘనపరిచే వ్యక్తిగా ఉండాలా. నిజమేనండి. పరిశుద్ధ దినాన్ని ఏం చేయమన్నాడు చెప్పండి? నువ్వు దాన్ని పరిశుద్ధంగా ఆచరించాల్సిందే. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని ఎన్ని ఎలా ముడియాదు. తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే మొదట మనం దేవునికి స్థానం ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలి? మొదట
దేవుని స్థానం ఇవ్వాలా, ఎన్నో పెడతాడు నీకు. అక్కడ కొంతమంది అక్కడ బీచ్ కాడికి వస్తారు, హడావుడికి ఎట్టాగే ఇవాళ బీచ్ ఫెస్టివల్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, ఇవాళ ప్రార్థనకి వెళ్ళలేకపోయినని చెప్పేసి హడావుడికి వచ్చేసి లోపల కాసేపు అట్ట నుంచుని ఏదో అనుకుంటారు కొంతమంది. అలా అనుకుని ఏదో పాపం ఎంతో కొంత ముందుకు వచ్చి అట్ట వేసేసి, అయ్యా నన్ను క్షమించు, నాకు ఆత్రం, నీకు స్తోత్రం, నేను వెళ్ళిపోతున్నానని కామ్కి వెళ్ళిపోతాను. అంతేనా భక్తి మనకి? నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. నీకన్నా ముందు వచ్చి ఈ స్థలంలో నా కుమారుడు ఉంటాడు, ఆయన ఆరాధించడానికి ఆయన వస్తాడు. నీకన్నా ముందు ఆయన వచ్చి ఆయన నీ కొరకు ఆయన కనిపెడుతూ ఉంటాడు. నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడగలుగుతున్నావు?